గతంలో గనక మనకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 18,000 రూపాయల డబ్బులు ఏడాదికి చేయూత కిందకి ఇచ్చేవాడు. అట్లాగే ఈబీసీ నేస్తామని అట్లాగనే ఓ 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకి కూడా వేసుకొచ్చాడు. అది లెక్క చూసుకుంటే నెలకు 1,800 1,500 రూపాయల దాకా అవుతుంది కాబట్టి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అనేటటువంటి పాయింట్ని పెట్టి తలా 1,500 ఇస్తాము నెలకని చెప్పేసి ఆ లెక్కను చూస్తే ఒక్కొక్కరికి 18,000 అవుతుంది అన్నటువంటి పేరుతో చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధి చెప్పారు. అది ఎన్నికల్లో ఉపయోగపడింది అన్నది వాళ్ళు గెలిచిన దాన్ని బట్టి తెలుస్తుంది. అట్లాగే 2,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చాడు, ఆయన ఇవ్వట్లేదు. కర్ణాటకలో ఇస్తామని చెప్పారు, ఆయన ఇవ్వట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీతో చేతులు కలిపింది కదా బీహార్లో ఇప్పుడు మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రకటన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తద్వారా జనాన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వలేదు, లేని చోట్ల మాత్రం ఇస్తామంటారు. అదే సమయంలో బీజేపీ మధ్యప్రదేశ్లో ఆల్రెడీ ఇచ్చింది, ఎలక్షన్స్ ముందే ఇప్పుడు ఇస్తోంది. అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారు.